అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం ఒక సెలూన్ ఓపెనింగ్ కి వెళ్ళారు. సో అది వెళ్ళడం కూడా ఒక సామాన్య వ్యక్తి ఎలా అయితే వెళ్తారో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అలా వెళ్ళారు. సో దీని గురించి అయితే వైసీపీ వాళ్ళు కానివ్వండి చాలా మంది కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే ఏపీ డిప్యూటీ సీఎం అయ్యుండి ప్రోటోకాల్ అనేది వాళ్ళకు ఉండదా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చేతలు చేష్టలు కూతలు ఇవన్నీ అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు వెళ్ళలేదంటేనేమో అమ్మో జనాల మీద పడిపోతారు, అందువల్ల ఆయన వెళ్ళలేదు అని ఆ రోజు వరదలు వెళ్ళలేదు కదా. వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రజలు ఇలా ఉంటారా కదా, ఆయన వస్తే అసలే ప్రజలు కష్టాలు ఉన్నారు, ఆయన వస్తే ఇంక జనాలు పడిపోతారు అందుకు. మరి ఇప్పుడు మంగళ షాప్కి వెళ్తే ఏమిటో ఆయన మాట్లాడే మాటలకి చేసే చేతలకి సంబంధం ఉండదు, ఔచిత్యం ఉండదు. ఏదో వెళ్తాడు. ఇప్పుడు ఆ డ్రెస్ కూడా వెళ్ళిన డ్రెస్సు ఉండే ఎలాంటి డ్రెస్సు వెళ్ళాడు. ఓకే, వెళ్ళకూడదు అంటే వెళ్ళవచ్చు, వెళ్ళకూడదు అనేది కాదు. మంగళ షాప్ అంటే తక్కువ వాళ్ళది వాళ్ళ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ కి చౌరశాలకి వెళ్ళారు, ఓపెన్ చేయాలి. దాని గురించి పాయింట్ కాదు, ఓపెన్ చేసి చేయొచ్చు కాక. కానీ ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్, ఒక డిప్యూటీ సీఎం ఆ పద్ధతిలో ఉండాలి. నవ్వులాటగా సినిమా షూటింగ్ వెళ్ళినట్టు అంతే. దాని గురించి మనం మాట్లాడటంలో కూడా ఆయన మాటల్లో ఔచిత్యం లేదు, ఆయన చేసే మాటలకి చేతలకి సంబంధం ఉండదు. నిన్న మాట్లాడే మాట ఇవాళ మాట్లాడు, ఇవాళ చేసే మా పని చేయడు, ఈ చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు సీజ్ ది షిప్ అంటాడు, ఎప్పుడు అడవుల్లో నడుస్తాడో తెలియదు. అడవుల్లో ఎందుకు నడవాలి నువ్వు? నీ దగ్గర ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, వర్చువల్ టెక్నాలజీ ఉంది. నువ్వు అక్కడ వాళ్ళని ఆ రోడ్డు చూపించమంటే వాళ్ళ కెమెరా రోడ్డు చూపిస్తారు. ఇక్కడ నువ్వు ఆఫీసులో నీ పక్కన ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకుని అక్కడ ఆ రోడ్డుకి ఇది టక్కన ఆర్డర్స్ శాంక్షన్ చేయొచ్చు. ఒకే టైంలో ఒక పొద్దున శాఖలో 10 రోడ్లకి చేయొచ్చు. నువ్వు నడిచెళ్తూ అక్కడికి వెళ్తూ ఆ షో కాకపోతే ఉంది, నువ్వు బేర్ ఫుట్ తో నడవటం ఏదో నడిచేది. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు కూర్చుని పనులు చేయాలంటే వాళ్ళు వర్చువల్ చూపించమంటే చూపించేస్తారు. ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ ఈ పక్కన ఆఫీసర్ కూర్చోబెట్టి టప్ అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ పనులు 10 రోడ్లు ఒకేసారి పనులు జరుగుతాయి కదా. అది వదిలేసేసి ఎన్ని రోడ్లు నడుస్తారు? దీనికి కాళ్ళు లేదు, కెమెరా మళ్ళీ కరెక్ట్ గా కాళ్ళు చెప్పులు లేని కాళ్ళు చూపిస్తాం. ఇవన్నీ సినిమా షూటింగ్ లాగా జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే జబర్దస్త్ కూటమి కామెడీ షో లాగా నడుస్తుంది అనుకోండి. అందులో ఈ డిప్యూటీ సీఎం సరే అంటే ఇవన్నీ కూడా ఒక అంటే ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అంటారా సార్? గుర్తింపు కాదు, మరి ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు? ఏంటంటే చాలా సామాన్యుడిని కూడా, సామాన్యుడి పెద్ద వాళ్ళ ఓపెన్ చేయటం కాదు, సామాన్యుడిది కూడా ఓపెన్ చేయడానికి, అంటే నిత్యం వార్తలో నిలవడానికి. వార్తలు నిలవటం కాదు, వార్తలు నిలవటానికన్నా కూడా తన కీర్తి గొప్ప. సామాన్యుడికి కూడా సామాన్యుడి మంగళ షాపులు ఓపెన్ చేయడానికి కూడా వెనుకడుగు వెయ్యని పవన్ కళ్యాణ్ అందరి ఆత్మబంధు ఇలా అనిపించుకుంటారు. ఆయన సామాన్యుడికి వెళ్ళి మిగతా వాళ్ళు ఎప్పుడైనా వెళ్తారా? ఏ సీఎం అయినా ఒక మంగళ షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళారా? మా పవన్ కళ్యాణ్ కనుక వెళ్ళాడు. ఇలాంటి మెహర్బారి మాటలు అనిపించుకోవటానికి ఇలాంటి అవన్నీ సినిమాటిక్ అంతే. సినిమాటిక్ స్టైల్ గా హంగామా తప్పితే ఏమి లేదు. అంటే మీరన్నట్టు ఇలాగ సామాన్యుల దగ్గరకు కూడా ఇలా వెళ్ళారు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు అని అనుకుంటే, సో మరి పిఠాపురంలో తన నియోజకవర్గంలోని దళితుల మీద అంత దారుణం జరిగినప్పుడు వెళ్ళాలి కదా. దళితుడు ఒక్క మాట మాట్లాడడం, దళితుల్ని బాయ్కాట్ చేశారు. అక్కడ గ్రామాల నుంచి వెలివేశారు. అక్కడ ఒక ఆడపిల్ల చదువుకుంటానికి కరెంట్లు తీసేస్తే ఆ దళితుల్లో పిల్ల వీధి దీపం కింద కూర్చొని చదువుకుంది పరీక్షలు రాయటం కోసం. ఒక్క గొంతిప్పడా లేదు. దీంట్లో తిరుపతిలో ఒక దళిత అమ్మాయిని రేప్ చేశారు. రేప్ చేస్తే నోరిప్పాడు. ఇప్పుడు దళిత విద్యార్థిని చితగొట్టాడు. అక్కడికి వెళ్ళు సమాధానం చెప్పాలి. 32,000 అమ్మాయిలు మిస్ చేశాను, వాళ్ళని తర్వాత ఇస్తాను, తోలు తీస్తాను, ఆడపిల్ల ఇంకా చూడాలంటే గగురుపడే చట్టాలు తీసుకొస్తాను,
సంవత్సరం అయింది ఏం చేయటం జరుగుతున్నట్టుగా దిక్కులేదు. 8 ఏళ్ల పిల్లని మొన్న రేప్ చేస్తే దిక్కులేదు. ఈ మాటలంతా వీళ్ళు ఎంత సినిమాటిక్‌గా ఏదో మాట్లాడేసారు. మా జనాలు కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేసినట్టు, సినిమాని చూసి సినిమాలో హీరో గారు దూకి 10 మందిని 100 మందిని తనేస్తారు ఒక హీరో గారు. అది నమ్మేస్తారు కదా! నమ్మే కదా సినిమాని ఎంజాయ్ చేసేది. అట్లాగే ఇతని మాటలన్నీ సినిమా డైలాగులు మాట్లాడాడు. ప్రజలేమో సినిమాని నమ్మినట్టు సినిమాని చూసి ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేసి ఓట్లేసారు. ఏం చేస్తాం ఇప్పుడు తెలుస్తుంది. ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది. ఎన్ని సినిమా ద్వారానే సినిమా డైలాగులు తప్పితే నిజాయితీ ఏమీ లేదు. ఇక్కడ అన్ని ఇలాంటి డొల్ల పనులే. ప్రజలకి అర్థమైపోయింది. కథ తప్పదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రభుత్వాన్ని ఏం చేయలేము. వాళ్ళు 4 ఏళ్ళు ఉండాల్సిందే. 4 ఏళ్ళు అనుభవించాల్సిందే ప్రజలు. ఈ ఈ ధోరణి, ఈ అబద్ధాలు ఇవన్నీ అనుభవించాల్సిందే. అనుభవిస్తారు. థ్యాంక్ యూ సార్.